నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం మృగశిర కార్తీ సందర్భంగా చేపలకు డిమాండ్ పెరిగింది. కిలో కొరమిన ధర 800, బంగారు తీగ, రవట చేపల కిలో ధర 200 నుంచి 250 పలికాయి. మృగశిర కార్తీ రోజు చేపలు తినడం వెనకటి పెద్దల నుంచి ఆనవాయితీగా రావడంతో మార్కెట్లో చేపలను డిమాండ్తో విక్రయిస్తున్నారు. ధరలు మండుతున్నా ప్రజలు మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటూ చేపలు కొనుగోలు చేస్తున్నారు. చేపల మార్కెట్ల వద్ద జనం సందడితో మారింది. తొలకరి జల్లుల పుల్కరింపుతో పుడుము పరకలించేలా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని, అన్నదాతల ఇంట్లో సిరులు పండాలని కోరుకునేదే ఈ మృగశిర కార్తీ యొక్క ముఖ్య విశిష్టత. ఈ కార్యక్రమంలో బెస్త కులస్తులు నర్సింహులు నగేష్, ఎల్లం, శివ, శేఖర్ పాల్గొన్నారు. మృగశిర కార్తీ సందర్భంగా నిజాంపేట మండల వ్యాప్తంగా చేపల మార్కెట్లు గిటగిటగాడాయి. ఈ నేపథ్యంలో నిజాంపేట మండల కేంద్రంలో కొరమీను చేప కిలో 600 నుండి 800 ధర పలుకుతున్నాయి. అలాగే తెల్ల చేప, రవాటా చేపలు కిలో 200 నుంచి 250కి విక్రయిస్తున్నారు. జనాలు రేట్లు మండిపోతున్నా వెనక్కి తగ్గేది లేదంటూ సందర్భంగా చేపలు తినడం ఆనాటి నుండి వస్తున్న ఆనవాయితీగా భావిస్తారు కనుక ఈరోజు చేపలు తినడం ఉత్తమం.